రైతు బంధు అనేది 1 acre 2 acres ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తించేటట్టు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎకరాల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చే పేదవాళ్ళ డబ్బులన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. నెంబర్ 3, ఫస్ట్ రైతు బంధు ఈ పంచడాలు ఫ్రీగా డబ్బులు పంచడాలు ఒక డ్రామా కంపెనీది. పేదవాళ్ళకి డబ్బులు పంచితే ఏ గవర్నమెంట్ అయినా శాశ్వతంగా నిలబడగలుగుతుంది. దొంగలకి డబ్బులు పంచితే ఏ గవర్నమెంట్ నిలబడుతుంది, మధ్యగతంగా కూడా కూలిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. నెంబర్ 4, విలేజెస్లో విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు సర్వేలు పెట్టి కాదు, ఇన్ పర్సన్ మీ ప్రెస్ వాళ్ళే వెళ్ళి నాలాగా నన్ను అడిగినట్టుగా వాళ్ళను కూడా పేదరికంలో డౌన్ ట్రాన్స్టేట్లో మగ్గి ఉన్న వాళ్ళని అడిగి రైతు బంధుని ఇంప్లై చేస్తే పేద రైతులు బతుకుతారు. అన్నీ ఫ్రీ ఇవ్వటం అది వృధా. గవర్నమెంట్ ముందు ఫ్రీ ఇస్తుంది, తర్వాత అవన్నీ పబ్లిక్ దగ్గర డామినేట్ చేసి రేట్లు పెంచి వసూలు చేస్తుంది. అది పబ్లిక్కి నష్టం తప్ప ధనికులకు ఎవరికి నష్టం కాదు. ఇంకెంతసేపు మాట్లాడుకోవచ్చు చెప్తే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, పబ్లిక్ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతానికి, కానీ బాధల్లో కూడా ఉన్నారు. అన్నీ ఫ్రీ అంటున్నారు, ప్రస్తుతం అన్నీ ఫ్రీ ఇస్తారు, తర్వాత దీని మందం పెనాల్టీలు వేస్తారు. ఫస్ట్ ఫ్రీ అనేది బంద్ చేయించండి. సెకండ్, రైతు బంధుకి పేద రైతులకు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ల్యాండ్ ఓనర్ కౌలుకి ఇచ్చినప్పుడు ఆ రైతు బంధు కౌలు చేసేవాడికి ఇవ్వాలి కానీ ఓనర్కి ఇవ్వక్కర్లేదు. ఎట్లాగో ఓనర్ జమీందారు, ఆ జమీందారు ఏం చేస్తాడు, కౌలుకి ఇచ్చిన వాడికి నువ్వు చేతులు చేసుకో నాకు డబ్బులు అంటాడు. ఆ కౌలుదారు పంట పండింది, పండలేదు, వచ్చింది, రాలేదని చెప్పని ఎవరికి ఏమి రిటర్న్ ఇవ్వడు. కొట్టి బెదిరిస్తే 25% మాత్రమే వేశారు. అందుకనే ఫైనల్ వర్డ్ ఏంటంటే, పబ్లిక్తో గెలిచారు, సంతోషంగా ఉంది, ఎవరికి ఏది ఫ్రీ ఇవ్వకండి. నేను మీ ఇంట్లోకి వచ్చినా ఎవరిలోకి వచ్చినా సీఎం గారు కాదు, పిఎం గారు కాదు, ఎవరింటికి వచ్చినా ఒక్క పూట అన్నం పెడతారు, 10 పూట్ల అన్నం అంతా వాళ్ళు కరప్షన్ చేసి తీసుకుంటారు. ఇది 62 సంవత్సరాల నా అనుభవంలో చెప్తున్నాను. నేను ఓడిపోయాను, ఎట్లా ఎమ్మెల్యేగా పోటీ చేశాను 1995 ఎలక్షన్లో. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యంలో అన్నలు ఉన్నారు అన్నారు, అన్నలు కూడా పడుకున్నారు. కేసీఆర్ గారు అన్నల్ని స్తబ్దతగా పడుకోబెట్టాడు భూమి మీద, ఏమి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ప్యూర్ నక్సలైట్ సీతక్క, మా అక్కనే ఆమె నిలబడింది, కానీ యావత్ రాష్ట్రాన్ని ఆమెకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చే మాత్రం యావత్ రాష్ట్రాన్ని ఒక ఆట ఆడిస్తుంది చెప్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వనండి. బంజరు భూములకి కౌలు ఇవ్వద్దు, నెంబర్ 1. నెంబర్ 2, కౌలుదారులకు ఇవ్వండి. 2 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి కౌలు రైతు బంధు ఇస్తే ఆ రైతు పేరు చేస్తాడు, మిగిలిన వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వడానికి వీలు లేదు. ఇచ్చినా అవి దోపిడీదారు చేతుల్లో పెట్టినట్టే తప్ప అది పేద రైతుకు మాత్రం ఏది ముట్టదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు అన్నారు, అగ్రికల్చర్ డైరెక్టర్ అన్నారు. ఎంతమంది విలేజెస్లో ఉండి అగ్రికల్చర్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ డైరెక్టర్లు రైతుకి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు అంటే జీరో. 1975లో BLWO లంకపల్లి ఊళ్ళో ఉండి ఆయన రైతులందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ సిటీలో ఉండి హాయిగా టైం 4 hours 8 hours వెళ్ళి పని చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారు తప్ప వాళ్ళకి సలహాదారు పక్క రైతు, పక్కింటి వాడు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇకపోతే సిటీకి వస్తారు, ISI మార్క్ ఉంటాయి, 50 రూపాయల విత్తనం ప్యాకెట్ ఉంటుంది, 150 రూపాయల విత్తనం ప్యాకెట్ ఉంటుంది. తక్కువ రేటుకు వచ్చింది అని చెప్పి తగులుకొని 50 రూపాయలు పెట్టి విత్తనాల ప్యాకెట్లు కొంటారు. కొంటే అవన్నీ ఫాల్తూ అయిపోతాయి. 150 రూపాయలు పెట్టి విత్తనాలు కొంటారు, ఆ విత్తనాలన్నీ సేచించడానికి పనికొస్తాయి, దిగుబడి కూడా అధికం వస్తుంది. అందుకని అగ్రికల్చర్ ఆఫీసర్ మస్ట్ బి ఇన్ ద విలేజ్. He may be director or any other else. Number 1. Number 2, agriculture officer will look after the Raitu Bandhu scheme perfectly. Then it success or else it fails. రైతు బంధు పథకం అనేది చక్కగా ఇంప్లిమెంట్ చేయబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బంధు పథకంలో, ఇప్పుడున్న రైతు బంధు పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. రైతు బంధు పథకం ఉద్దేశం మంచిదైనా ఆ మంచి ఉద్దేశము మరి యాక్చువల్గా నెరవేరటం లేదు. ఇప్పుడు ఒక 4-5 ఎకరాలు 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కౌలుకి ఇస్తున్నారు. అటు నుంచి కౌలు రైతు దగ్గర నుంచి కౌలు తీసుకుంటున్నారు, దాంతోపాటు రైతు బంధు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప కష్టపడి ఎవరైతే ఉత్పాదన పెంచుతున్నారో వాళ్ళకి ఆ డబ్బులు అందరికీ లేదు. కాబట్టి
రైతు బంధు అనేది ఖచ్చితంగా ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో, ఎవరైతే పంటలు పండిస్తున్నారో, ఏదైతే పంట పండిస్తున్నారో అతనికి అందడం అనేది మంచిది. లేదా ఇంకా దాంతో పాటు ఇంకా కౌలు రైతుకు ఏమైనా సహాయం చేరేటట్టు మంచిది. ఆ రకంగా చేస్తే ఉత్పత్తి పెంచడానికి అవసరం ఉన్నది, ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు బంధు అనే పథకాన్ని సవరించి ముందుకు తీసుకుపోతే మంచిది. లేకపోతే దీని మూలంగా అనవసరమైన ఖర్చు ప్రభుత్వం మీద పడుతుంది అని మాత్రం నా ఉద్దేశం. ఇక ఉన్న వాళ్ళకి తీసుకుపోయి మళ్ళీ పెట్టడం అనేది మరి యాక్చువల్గా రైతులకు కాకుండా తన భూమిని ఎంజాయ్ చేసుకుంటూ కౌలు రైతుల యొక్క కష్టం మీద బ్రతికే వీరికి ఇంకా 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 తీసుకొచ్చి పెట్టడం అనేది అయితే మరి ఇదైతే మంచి పథకం అని నేను అలా చేస్తే ఇది మంచి పథకం అని అయితే నేను ఎలా ఉండాలనుకుంటున్నారు రైతు బంధు? మీ 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 ఒపీనియన్. రైతు బంధు ఖచ్చితంగా ఉత్పత్తి చేసి కష్టపడి దాని మీద నేను ఇంత చేయాలని ఒక లక్ష్యంతో వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే, లేదా అట్లనే వాళ్ళతో పాటు కౌలు రైతులకు మాత్రమే అది అందాలి. అంతే తప్ప భూమి ఉన్నది అన్నంత మాత్రాన ఆ భూమికి ఇంకా ఏదో ఇది అడిషనల్గా బోనస్ లాగా మాత్రమే ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. రైతు బంధు అనేది చాలా ఉపయోగకరమైన స్కీము. ఆ స్కీము మరి వందలు పనికిరాని సారవంతం లేని గుట్టలు వాటికి ఇవ్వటం కంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయ పంటలు ఒకసారి రెండు సంవత్సరానికి 2 సార్లు పండిస్తున్నారో అలాంటి రైతులను గుర్తించి 10 ఎకరాల లోపు కట్టౌట్ పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మన కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ ఆరు వరాల్లో భాగంగా ఈ రైతు బంధు ఒకటి ఉంది. ఆ రైతు బంధు కూడా మినిమం 5 to 6 or 7 90% రైతులందరూ కూడా చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి అందులో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇందులో ఐటీ కట్టే వాళ్ళు వాళ్ళు అవన్నీ ఏమీ లేకుండా, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు అనేది లేకుండా వాళ్ళు 5-6 ఎకరాలు మినిమం 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. చిన్నకారు రైతు మినిమం 5 to 6 పండించే భూమి వరకు ఇస్తే బాగుంటుంది. ఆ గుట్టలకి వీటికి రియల్ ఎస్టేట్ వాటికి ఇవ్వకుండా మెయిన్గా పండే భూమికి ఆ రైతు కూలీలకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. అలా ఇస్తే ఇంకా బాగుంటుంది. రైతులకి అంటే సబ్సిడీలో విత్తనాలు ప్లస్ ఎరువులు, ఇంకా సేంద్రియ ఎరువులు ఇలాంటివి కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రైతు బంధు ఇచ్చేదానికన్నా అందులో తగ్గించి ఇచ్చి ఈ 100 రోజుల పని కూడా రైతులకి యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇదే కాకుండా 500 బోనస్గా ఇస్తామన్నారు. అట్లా కాకుండా రైతుని మినిమం ఎంత ధర ఇవ్వగలిగితే గవర్నమెంట్ అంత ధర ఇచ్చి వీటిలో ఇస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. కౌలు రైతులకు దక్కాలంటే ఆ ఇప్పుడు అమ్మే ధాన్యంలో వాళ్ళకి ఇవ్వాలి. 100 రోజుల పని కౌలు రైతులకైతే యాడ్ చేయాలి. అప్పుడు కౌలు రైతులకి అట్లా డబ్బులు ఇచ్చేదానికన్నా కౌలు రైతులకి ఇప్పుడు 500 రూపాయలు ఉంది. ఇప్పుడు మినిమం ఏ కూలోని పెట్టుకున్నా ఆ కూలోని 500 రూపాయలు పెట్టుకునే బదులు ఈ 100 రోజుల పని 100 రోజుల కూలి దానికి యాడ్ చేస్తే రైతులకి దానికి ఇంకా వాళ్ళకి కొంచెం బర్డెన్ తగ్గుద్ది. అదేవిధంగా మళ్ళా ఈ మన ఎరువులు ఇవన్నీ సబ్సిడీలో ఎక్కువ 1200-1500 పెట్టేదానికన్నా ఆ రైతులకి ఎరువులు తగ్గించిస్తే ఇంకా కలిసి వస్తుంది కదా. 50 ఎకరాలు 100 ఎకరాల దగ్గర రైతు బంధు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి 5 ఎకరాల వాళ్ళకి పెట్టుబడికి పంటకి పెట్టుబడికి వాటికి యూరియాలు విత్తనాలు అవి సరఫరా చేస్తే కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. 50 ఎకరాలు 100 ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇంకా రైతు బంధు వాళ్ళకి అవసరం లేదు కదా. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వటం అనేది కరెక్ట్ నా అభిప్రాయం. చేసిన వాళ్ళకే ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే రైతు బంధు వస్తుంది కానీ సాగు చేయకుండా భూములన్నీ బీడు పట్టిస్తున్నారు. మొత్తం సాగు చేస్తే ఏంటంటే దేశానికి అభివృద్ధి చేసి మనం ఎక్స్పోర్ట్ ఇవ్వచ్చు. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రైతు అయినా ఏదైనా. మన భూములన్నీ మంచి సాగు భూములు అయితే మనమే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. బయట దేశాల మీద ఆధారపడే అవసరం లేదు. ఈ రేట్లు కూడా ఉండవు. సామాన్యులకి మంచి రేట్లలో వస్తుందని నా ఉద్దేశం. కరెక్ట్. అది వ్యవసాయ ఆఫీస్లో ఈవో గారు వీళ్ళు అసలు పనే చేయట్లేదు. రైతులకి సరైన
ఇది ఇచ్చేసేసి వీళ్ళకి రైతు బంధు అనేది కొంచెం సామాన్య రైతులకైతే చాలా ఉపయోగమే. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు వాళ్ళు విత్తనాలకని అప్పులు తీసుకొచ్చి పంటలు వేసిన తర్వాత వర్షాలు కురవటం, వరదలు రావటం, అయిపోయి పోవటం, మళ్ళీ విత్తనాల కోసం అప్పులు తీసి రావటం, ఇవన్నీ చాలా జరిగినాయి. అది ఒక పెద్ద రైతుకైతే పెద్ద ఇబ్బంది కావచ్చు, కానీ సామాన్య రైతు అనేవాడికి అయితే కంపల్సరీగా బర్డెనే. అటువంటి బర్డెను కొంత గవర్నమెంట్ తగ్గిస్తుంది కాబట్టి రైతు బంధు ద్వారా. రైతు బంధు అనేది మినిమం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే చాలా ఉపయోగం. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఒక రైతుని ఏదో ఒక విధంగా ఆదుకుందాం అనే ఆలోచన అనేది ఫస్ట్ టైం రావటం అనేది చాలా మంచి ఉద్దేశం, మంచి సదుద్దేశం. దానివల్ల నష్టం అయితే లేదు, కాబట్టి దాన్ని మిస్యూజ్ కాకుండా చూడటం అనేది ముఖ్యం. రైతు బంధు అనేది ప్రతి ఒక్కడికి ఇది ఒక బెనిఫిట్ గా పొంది 100 ఎకరాల్లో కూడా రైతు బంధు పొందుతున్నారు. అది చాలా తప్పది. యాక్చువల్గా ఎవరు భూమి పండిస్తున్నారు వాళ్ళకి రైతు బంధు. ఆ తర్వాత ఈ కౌలు చట్టం అనేది 4 సంవత్సరాలు తీసిన రైతు భయం ఉంది. కౌలు చేస్తే మళ్ళీ ఆ భూమి ఆడవడం అవదేమో అని చెప్పేసి దానికి కూడా ఒక చట్టం తీసుకురావాలి. కౌలుకి ఇచ్చినా కానీ ఓనర్కి మళ్ళీ తిరిగి వాడు కావాలి, వాళ్ళు పండించుకుంటారు అని చెప్పేసి వాడికి ఉంటే వాడు ఆ భయాన్ని తొలగిస్తే పండించేవాడికి ఇచ్చినా కానీ అది తప్పులేదు. రైతు బంధు అనేది పండించేవాడికే ఇవ్వాలి. యాక్చువల్గా తుఫాను కానీ ఏదన్నా కానీ 10 ఎకరాలు ఒక లిమిట్ పెట్టాలి, 10 కానీ 15 కానీ. రైతులు యాక్చువల్గా కష్టపడే వాళ్ళకి మాత్రం తుఫాన్లు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఆదుకుని ఎన్యూల్ ఫీడ్ సప్లై గవర్నమెంట్ నుంచి సప్లై చేసి ఫుడ్ కూడా స్ట్రిక్ట్గా అమలు చేసి వాళ్ళని ఆదుకుంటే కనుక రైతు బంధు అనేది 15 ఎకరాలు అవసరం తప్పులేదు. పరిహారం కట్టియాలి, రైతు బంధు 5 ఎకరాలకు ఇవ్వాలి, అంతకు మించి ఉంటే ఇవ్వకూడదు. ఎక్కువ రైతు బంధు ఇస్తే చాలా మంచిది. 5 ఎకరాల్లోకి ఇచ్చుకుంటే 5 ఎకరాలకు మించి ఇస్తే మళ్ళీ రైతుకి అన్ని విధాలుగా అవకాశం వస్తాయి. కౌలు రైతులకు ఇవ్వాలి, ఎందుకంటే రైతు బంధు కౌలు రైతులకు ఇవ్వాలి, రైతు బంధు కింద 5 ఎకరాలకు ఇవ్వాలి. చేయాల్సింది అలా చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది కదా. అది కూడా కరెక్ట్. రైతు బంధు ఇవన్నీ సబ్సిడీకి ఇచ్చి అన్ని కావాల్సిన రైతు కావాల్సిన సమకూరిస్తే రైతు బంధు కూడా అవసరం లేదు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన. కౌలు రైతులకు ఇస్తేనే బెటర్. ఎందుకంటే అసలు రైతులు వచ్చేసి కౌలు తీసుకుంటారు, ప్లస్ ఇటు వచ్చి రైతు బంధు తీసుకుంటారు. 2 విధాలుగా అసలు రైతుకి లాభం అనేది వస్తుంది కాబట్టి కౌలు రైతు అనేది నష్టపోతున్నాడు. అతను శ్రమపడి చేసి కష్టార్జితం అంతా అతనికే ఇవ్వాల్సి వస్తుంది. 2 విధాలుగా అసలు రైతు బాగుపడుతుంది కాబట్టి మీరు కౌలు రైతుకి ఇస్తేనే బాగుంటుంది. సాగు చేసేది కౌలు రైతే కదా, మరి అసలు రైతు కాదు కాబట్టి కౌలు రైతు ఇవ్వడం బాగుంటుంది. అది ఇంకా బాగుంటుంది. అది ఎందుకంటే రైతు ఏ విధంగా నష్టపోడు, అప్పు తీసుకోవాల్సిన అవసరం అతనికి ఉండదు కాబట్టి ఏదైనా గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి అలా చేస్తేనే బాగుంటుంది. ఇంకా విత్తనాలు అయితే ఏంటి, ఎరువులు అయితే గవర్నమెంట్ ఇవ్వడమే ఉత్తమం. గిట్టుబాటు అది ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాగుంటుంది. గిట్టుబాటు ధర అనేది ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి లాభమైన నష్టమైన ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి రైతు ఏ విధంగా నష్టపోతుంది. రైతు బంధు 3 ఎకరాలు చాలు. రైతుకి రుణమాఫీ కొద్దిగా 50 ఏళ్ళు లోపు ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి. కట్ ఆఫ్కు సంబంధించి ఎన్ని ఎకరాల రైతుకి ఇవ్వాలి అనేటటువంటిది ప్రభుత్వం ఎన్ని ఎకరాల రైతుకి ఇవ్వదలుచుకుందో అన్ని ఎకరాల వరకు ఇవ్వచ్చు. కానీ ఉదాహరణకి 10 ఎకరాల వరకు ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు 10 ఎకరాలకు మించి 100 ఎకరాలు ఉన్నాయని కూడా 10 ఎకరాలకి ఇవ్వడం అనేది కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరికి ఇవ్వాలి అని అంటే ఎవరైతే రైతు కానివ్వండి, కౌలు రైతు కానివ్వండి, ఇక్కడ ఓనర్షిప్తో సంబంధం లేదు, టెనెన్సీతో సంబంధం లేకుండా ఎవరైతే పంటలు పండిస్తున్నారో ఆ పంటలు పండించేటటువంటి వాళ్ళకి రైతు బంధు వర్తిస్తే ఖచ్చితంగా ఎవరికైతే దాని యొక్క పర్పస్ నెరవేరుతుంది, దాని యొక్క లక్ష్యం నెరవేరుతుంది కదా. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో వర్తిస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు, వ్యవసాయాలు చేస్తున్న వాళ్ళు నాకు తెలిసి 1% కూడా ఉండరు. వాళ్ళు కౌలుకి ఇచ్చుకునేటటువంటి వాళ్ళే ఉంటారు. అంటే కౌలు రైతులకే ఇవ్వాలి అనేటటువంటిది నిబంధనగా కూడా పెట్టుకోకుండా ఎవరు పండిస్తే వాళ్ళకే ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్. వీటికంటే కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం అనేటటువంటిది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రమే ఏ ప్రభుత్వం అయినా మనుగడలో ఉంటుంది తప్ప నువ్వు రైతు బంధులు ఇచ్చేసి మందులకు విపరీతమైనటువంటి రేట్లు పెంచడం వల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభపడేది అయితే ఏమీ లేదు. అది చేయలేదు కదా ఇప్పటిదాకా.
ఇప్పుడు గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 500-600, 700 రూపాయలు ఉన్నటువంటి బస్తా 2,000 రూపాయలు పెరిగిపోయింది. దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు రైతు బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా దాంతో సంబంధం లేకుండా ఎరువులకు సబ్సిడీలు ఇస్తూనే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం అనేటటువంటిది, సపోర్టింగ్ ప్రైస్ అనేటటువంటిది ప్రభుత్వం కల్పిస్తే దానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రభుత్వం మనుగడలో ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చెప్పండి. దాని మీద కేవలం సాగులో ఉన్నటువంటి భూమిని గుర్తించి మాత్రమే ఆ భూమికి ఈ యొక్క రైతు బంధును కానివ్వండి, ఏ లబ్ధి చేకూర్చాలనుకున్నా కానీ సాగులో ఉన్నటువంటి భూమిని పరిగణలోకి మాత్రమే తీసుకొని చేయాలి. ఎందుకంటే గుట్టలుగా 100 ఎకరాలు యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పనంగా ఈ రైతు బంధును పొందుతున్నారు కాబట్టి అది అవసరం లేదు. ఏదైతే సాగులో ఉంటుందో ఆ సాగు భూమికి ఇస్తేనే కరెక్ట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే బాగా కార్పొరేట్ వ్యవస్థలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకు దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేనేలేదు. కూరగాయలు కొనుక్కునేటటువంటి సందర్భంలో కొనుక్కునేటటువంటి వినియోగదారులకు పండించినటువంటి రైతుకి సరి అయినటువంటి లాభం జరగట్ల. మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దళారీ వ్యవస్థే ఖచ్చితంగా లాభాలని ఆర్జిస్తున్నారు తప్ప వీళ్ళు పాపం వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు కేజీకి 2 రూపాయలు 3 రూపాయల లాభాలు తీసుకునేటటువంటి వాళ్ళు తప్ప పండించినటువంటి రైతుకు గిట్టుబాటు కావట్లేదు. అదేవిధంగా వినియోగదారుడైనటువంటి మాలాంటి వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటుగా ఉండట్లేదు. కాబట్టి దీన్ని కర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే దీన్ని నిర్వహించేటటువంటి పద్ధతుల్లో ఉంటే తప్ప దీనికి ఏ ప్రభుత్వం అయినా మనుగడలో ఉండదు. రైతు బంధు ఇవ్వడం అనేది కరెక్టే, కాకపోతే 10 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. రైతు బంధు అనేది సాగు చేసే వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్. అలాగే కౌలు రైతు చేసే వాళ్ళకి కూడా రావడం మంచి పద్ధతి. ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో కౌలు రైతుకి ఇవ్వడం అనేది కూడా మంచి పద్ధతి. ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు అవసరం లేదు. అది సాధ్యం అయ్యే పని కాదు. అది సాధ్యం అయితే మాత్రం చాలా మంచి పద్ధతి. రైతుకు గిట్టుబాటు ధర, విత్తనాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరం రైతులందరికీ. అది జరిగితే రైతు బంధు కానీ ఇట్లాంటి ఏం అవసరం ఉండదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అది సాధ్యం కాదు కాబట్టి కనీసం 10 ఎకరాల లోపు వాళ్ళకి రైతు బంధు వచ్చేదాన్ని కొనసాగించడం అనేది సరైన పద్ధతి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎక్కువ ల్యాండ్ నుండి అమౌంట్ అంతా కూడా ప్రభుత్వ ఆదాయం అంతా కూడా వేరే రకంగా వెళ్లే బదులు సన్నకారు రైతులకు ఇస్తే దానికి సక్రమంగా ఉపయోగపడుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనంలోకి తీసుకుని ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం పెంచితే బాగుంటుందని మా వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను ఏకీభవిస్తానండి. అవి నాణ్యమైనటువంటి విత్తనాలు కనుక సరఫరా చేస్తే రైతుకి మంచి, అది తద్వారా రైతు మంచి పంటను పండించగలడు. కాబట్టి అలాంటి నాణ్యమైన విత్తనాలని ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నాం. ఆ రైతు బంధుకు అసలు అవసరమే లేదు. గిట్టుబాటు ధర కనుక ప్రభుత్వం కల్పిస్తే అది ఏనాటి నుంచో రైతుగా మేము అందరం కోరుకుంటున్నాం. అలాంటి అవకాశం కనుక ప్రభుత్వం వారు కనుక దయచేసి పునరాలోచించే అవకాశం కల్పిస్తే ఈ రైతు బంధు పథకాన్ని విరమించుకోవచ్చు ప్రభుత్వం. చెప్పండి. ప్రభుత్వం వారు అధిక రేట్లు పెంచడం వల్ల ఈ రోజు రైతు బంధు రైతులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా విపరీతంగా వ్యక్తి రైతు కానీ ఇతరత్ర ప్రజలు కానీ ఉపయోగించుకునే దానికంటే ఎక్కువ రేట్లు ధరలు పెరగటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు బంధుని ఉపసంహరించుకొని రైతు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధరలు కనుక కల్పించి నాణ్యమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం వారే కనుక దాన్ని శ్రద్ధ తీసుకొని రైతులకు అందించగలిగి పంటల గిట్టుబాటు ధరలు కనుక మంచిగా కల్పించగలిగితే రైతు బంధు ప్రకటించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి అక్కర్లేదు. ప్రజలకి కూడా రైతు పండించినటువంటి పంటలు ప్రభుత్వం గిట్టుబాటు కల్పించడం వల్ల రైతుకి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఒకసారి పునరాలోచించి తగు నిర్ణయం తీసుకుంటే మేమందరం సంతోషిస్తామండి. రైతు బంధు అనేది నా ఉద్దేశ ప్రకారం అయితే ఇప్పుడు చాలా తప్పుదోవ పట్టింది. అది చాలా మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. కానీ
ఇది బీడు భూములకు ప్లస్ అసలు వ్యవసాయం చేయని వారికి వీళ్ళకే ఉపయోగపడతాం తప్ప అసలైన రైతు మీద ఈ రైతు బంధు అనేది ఉపయోగపడలేదు. అసలు ఈ తప్పుడు మార్గం పట్టింది. దీని నిమిత్తం ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేయడం లేదు చాలా మంది, కొంతమంది కౌలు రైతులే చేస్తున్నారు. ఇది కౌలు రైతులకే చెందాలి అని అంటే గిట్టుబాటు ధర ఇవ్వాలి. రెండవది పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, అదే ఎరువులు మొత్తం ఉన్నాయి కదా, వాటి మీద సబ్సిడీ ఇస్తే సరైన రైతు ఎవరో అది ఖచ్చితంగా సరైన రైతుకే చేరుతుంది. వాళ్ళు ఈ సబ్సిడీలు ఇస్తే మాత్రం ఈ రైతు బంధు అని చెప్పి గుంటకు ఒక 125 రూపాయలు అని చెప్పి ఇట్లా చేస్తే ఇది 100 ఎకరాలు 1000 ఎకరాలు బోర్డు భూములు ఉన్న వాళ్ళు అనుభవించుకున్నారు తప్ప మీరు కౌలు రైతుకు కానీ సరైన రైతుకు కానీ ఇది ఉపయోగపడలేదు. రెండో విషయం ఏంటంటే, ఈ రైతు బంధు ఈ 100 ఎకరాలు ఇట్లా ఈ బోర్డు భూములు తీయడం వల్ల నిత్యావసర వస్తువుల మీద భారం పడుతుంది. వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు రైస్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు అవి కొనాలన్నా 3000 2500 అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బంది. పెస్టిసైడ్స్, ఈ ఫెర్టిలైజర్స్ వీటి మీద సబ్సిడీ ఇవ్వాలి, రైతుకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ రైతు బంధు అనేది అనవసరం ఇప్పుడైతే ఇవ్వడం. నాణ్యమైన విత్తనాలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ రైతుల్లో అవేర్నెస్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడ భూసారం ఏంటి, ఆ సారవంతమైన నేలకి ఏ విత్తనం వేస్తే బాగుంటుంది, దీనివల్ల ఉత్పత్తి ఎట్లా పెరుగుతుంది అనే దాని మీద కూడా అగ్రికల్చరల్ వారు అవగాహన కల్పిస్తే బాగుంటుంది. కౌలు రైతుకి ఇవ్వకపోవడం ఈ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉచితాల వల్ల మన రాష్ట్రంలో సోమరితనం పెరిగింది తప్ప కష్టపడే తత్వం తగ్గిపోయింది. ఖచ్చితంగా అందరూ కష్టపడితే రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగుంటే మన అందరం బాగుంటాం. ఈ రాష్ట్రాలన్నీ బాగుంటే దేశం బాగుంటుంది. మళ్ళీ మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఆ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కూడా ఎక్కువైపోయినాయి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలే లేరు. గిట్టుబాటు ధర అనేది రైతుకి ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈ రైతు బంధు అనేది తీసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక వేరే ఏముంటది, ఇది అంతే. కౌలు రైతులకి చెందాలి ఇదైతే 100%. అది సబ్సిడీ మీద ఈ రైతు బంధు ఎత్తేయాలి. రైతు బంధు ఎత్తేయాలి. ఒకటి రైతు బంధు మనకి ఇవ్వకుండా ఎరువులకి తగ్గిస్తే చాలా గొప్ప. అదే సబ్సిడీ అనేది ఉండాలి. రైతు బంధు ఏముందండి, గుట్టలకు ఇస్తున్నారు, చెట్లకు ఇస్తున్నారు, అట్లా లేకుండా ఇంటివేరు చేసుకోవాలి. సాగు చేసిన పంట చేసిన దానికే రైతు బంధు ఇస్తే చాలా గొప్పతనం. ఇంకోటి ఏంటంటే, ఎరువులు కూడా మనకి చాలా దీనివల్ల ఏమైతుంది, ఈ భారం అంతా ఇప్పుడు కరెంటు బిల్లుల రూపంలోనో లేకపోతే నిత్యావసర వస్తువుల రూపంలోనో బాగా విపరీతంగా రేట్లు పెరిగిన సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ ఉచిత పథకాల వల్ల. సామాన్యుడు అసలు బతికే పరిస్థితే లేదు ఉచిత పథకాల వల్ల. ఇది ఏంటంటే, ఇక్కడ ఒక అన్యాయం జరిగితే ఇంకొకడు నేను ఒక అన్యాయం చేయాలా, నేను బాగుండాలి అని అంటే, ఒక్కడ అన్యాయం జరుగుతుంది అంటే నేను ఇంకొకడు అన్యాయం చేస్తేనే బాగుంటా. ఇది ఇట్లా ఎంతకాలం? ఈ రైతు బంధు అనేది తీసిపడేయాలి. ఇది అవసరం లేదు. కౌలు రైతుకే చెందాలి. అది పట్టాదారు ఉన్న రైతు కాదు, కౌలు రైతుకే చెందాలి. సబ్సిడీ ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి, ఒకళ్ళు ఇస్తే మాత్రం అది కౌలు రైతుకే చెందాలి. ఒకళ్ళు ఇవ్వలేదు అని అంటే సబ్సిడీ ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అనేది. రైతు ఎవరంటే వ్యవసాయం చేయనివాడు రైతు కాదు, పొలాలు 100 ఎకరాలు ఉన్నవాడు రైతు కాదు, వ్యవసాయం చేసేవాడే రైతు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దయచేసి రైతుల మీద దృష్టి పెట్టాలి. మంచి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అందుకే రైతు బంధు ఇవ్వకుండా ఎరువులకి తగ్గించి ఇస్తే అవి చాలా గొప్పతనం అండి రైతు. ఇలా ఒక ఎకరానికి 40,000 పెట్టుబడి అవుతుంది మాగాళ్ళకి. ఇలా పండిస్తే ఇలా 20 బస్తాలు కూడా 25 బస్తాలు 30 బస్తాలు లోపల అవుతున్నాయి, కానీ ఎక్కువ కాస్తాయి. అయితే మాకేంటంటే ఎరువులకి తగ్గియాలని మేము కోరుకుంటున్నామండి రైతు. ధాన్యానికి రేటు ఇలా కింటా వచ్చేసి 3,000 అమ్మాలి రైసు గుడ్లు. అయితే ఏం చేస్తున్నారంటే, రైతు కాడానికి 1,500 1,600 కింటా కొంటున్నారు. రైతు కాడ 1,500 1,600 కొని ఇలా అదే రైస్ మిల్లు కాడిపోయి వాళ్ళు ఉట్లు పెట్టి చమ్ముకుంటే కింటా 6,000 రూపాయలు తీసి అమ్ముతున్నారు. రైతు కాడ అనేది గిట్టుబాటు ధరలు లేవు. ఆ పరిస్థితి అట్లా ఉందండి. ఇలా మీకు రైతు బంధు అనేది సాగు చేసిన భూములు కూడా అసలుకి కౌలు రైతుకి ఇవ్వాలి, మీరు పట్టాదారులకు ఇవ్వదు. అదేనా మీరు పంట మీరు వచ్చి ఎంక్వైరీ చేసి పంట వేసిన దానికే మీరు వచ్చి డబ్బులు ఇవ్వాలి. ఎంక్వైరీ చేసి గ్రామానికి తిరిగి మీరు చేస్తేనే
ఈ ఫీల్డ్ మీదకి వచ్చి చూసి ఇస్తేనే రైతులు బాగుపడుతుంది. రైతులు అనుకూలంగా ఉంటేనే కూలివాడికి గిట్టుబాటు కావట్లేదు, రైతు గిట్టుబాటు కావట్లేదు అనే దళారులు బాగుపడుతున్నారు తప్ప నుంచి రైతుకి ఏమీ మిగలట్లేదు సార్ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే రైతు బంధు విషయం అండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1 ఎకరం నుంచి 200 ఎకరాలు 300 ఎకరాలకు పెడుతుంది రైతు బంధు వేశారండి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మేము చెప్పబోయేది ఏంటంటే 5 ఎకరాల కంటే లోపు ఉన్న వాళ్ళకి వేయాలని మేము కోరుకుంటున్నామండి. 5 ఎకరాలు అంటే చిన్నకారు సన్నకారు ప్రతి రైతుకి 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారండి. ఈ 200 ఎకరాలు ఎక్కువ వాళ్ళు 10% 20% ఉండొచ్చాము, మాకు ఐడియా లేదు. కానీ ఏంటంటే దానివల్ల ప్రతి రైతుకి లబ్ధి పొందే విధంగా మీరు 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వని మేము ఆశిస్తున్నాం. అట్లే ప్రతిదీ కూడా ట్యాక్స్లు ఎక్కువ పెరిగి ఈ సరుకుల రేట్లు కానీ ఇవన్నీ ఉచితాలు ఇవ్వటం వల్ల సరుకుల రేట్లు ఆయిల్ వెళ్తుంది. ఒకప్పుడు ఆయిల్ 100 రూపాయలు 50 రూపాయలు వచ్చే ప్యాకెట్ ఇవాళ 150 200 రూపాయలు ఇస్తున్నారండి. సామాన్యులు నెత్తిన ప్రతిదీ కూడా భారం ఎక్కువ పడిపోతుందండి. అలాగే ఎరువుల విషయంలో కూడా కొంచెం తగ్గించాలని, ఆ స్కీములు కొన్ని తగ్గించాలి, సబ్సిడీలు కూడా తగ్గించాలని మేము కోరుకుంటున్నామండి. పబ్లిక్ ప్రతి విషయంలో కూడా ఈ ఉచితాలు ఎక్కువ పెట్టడం వల్ల ప్రతి ప్రభుత్వం కూడా గ్యారంటీలు అంటాం, ఉచితాలు ఇవ్వడం, ఓట్లు వేయించుకోవడం, తర్వాత ఈ చేతులు ఎత్తేయటం అవన్నీ కూడా సామాన్య మానవులు మీడియం ఫ్యామిలీస్ కి ఎక్కువ ఇబ్బంది పడుతుందండి. ప్రతి వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే ఇవాళ మినిమం 30,000 20,000 కావాల్సి ఉంటుంది. కానీ బయట శాలరీలు ఇవ్వాలంటే 15,000 20,000 కూడా శాలరీలు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. చాలా కష్టపడుతున్నారు, ఇబ్బందులు. మీడియం ఫ్యామిలీస్ ఎంతో మంది ఉద్యోగాలు లేక సాఫ్ట్వేర్లు కూడా ఎన్నో కంపెనీలు తీసేసి రోడ్లు పడుతున్నారు. బిజినెస్ చేద్దామంటే బిజినెస్ లేవు. ఏ పరిస్థితులు కూడా రియల్ ఎస్టేట్ కూడా ఎంతవరకు నాశనం అయిపోయింది. బిల్డింగ్ కొనేవాళ్ళు ఉండలేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా పెంచేశారు. ప్రతి మానవుడు కూడా చాలా ఇబ్బందులు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మేము మీడియం ఫ్యామిలీ పడే ఇబ్బందులు మామూలుగా లేవు. మా ఆవేదన విని మినిమం అవన్నీ లేకుండా, ఉచితాలు లేకుండా ప్రతిదీ కూడా ఇంత రేటు కానీ ఏమైనా సరే మంచిగా క్వాంటిటీలు తక్కువ వచ్చే విధంగా ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమైనా సరే సబ్సిడీ మంచిగా ఇచ్చేటట్టుగా రైతులను ఆదుకోవాలి. తర్వాత ఎంప్లాయీస్ నాన్ ఎంప్లాయీస్ కూడా ఆదుకోవాలి. ఉద్యోగాలు వచ్చే విధంగా జీవించాలి.